వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. నా పేరు రాధిక. ఈరోజు ఆలూ సమోసాని నేను ఫస్ట్ టైం ఇంట్లో తయారు చేశాను. అచ్చం బయట తిన్న సమోసా లాంటి టేస్ట్ అయితే వచ్చింది. మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కసూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే బఠానీలు. ఈ బఠానీలని నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా దొరికే బఠానీలు ఉన్నా పర్లేదు, లేదంటే ఎండు బఠానీలను ఒక 4 గంటల పాటు నానబెట్టి ఉడకబెట్టుకొని వేసుకోవాలి. లేదు అనంటే బఠానీలను స్కిప్ చేయండి. బట్ ఉంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే సోంపు, ధనియాలను కూడా క్రష్ చేసి వేసుకొని మరో 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. కాస్తంత పసుపు కూడా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి బంగాళాదుంపల యొక్క పీల్ని తీసేసి మామూలుగా స్మాష్ చేసి వేసేసుకోండి. లేదంటే ముందుగానే ఒక ప్లేట్లో మీరు స్మాష్ చేసి ఉంచుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లో క్యారెట్ని ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఇంకేదన్నా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేయండి. తర్వాత కాస్తంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కాస్తంత జీలకర్ర పొడి అంటే పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని చక్కగా వీటన్నిటినీ కూడా మరో 5 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడున్న కలరు మనం పర్ఫెక్ట్గా వేయించుకున్న తర్వాత చూసిన కలరు చాలా చాలా తేడాగా ఉంటుంది. చూసారు కదా, ఎక్కడైనా గడ్డలుగా తగిలితే గరిటెతోటి వాటిని చిదుముతుంటూ ప్రెస్ చేసుకుంటూ మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసి మరో నిమిషం పాటు చక్కగా వేయించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఫైనల్గా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నేనైతే పిండుకోలేదు. ఒకవేళ మీకు ఆ పులుపు ఇష్టమైతే నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా గోరువెచ్చగా అయ్యే వరకు మనం ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని కాస్తంత వెడల్పుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాము. దానికోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని నేను అచ్చంగా మైదా పిండిని వాడుతున్నాను. మీరు గోధుమ పిండిని, మైదా పిండిని చెరిసగంగా కూడా వాడుకోవచ్చు. మైదా పిండిని తీసుకొని కాస్తంత నల్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత వాముని క్రష్ చేసి వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు వాముని తీసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, కాస్తంత బేకింగ్ సోడా వేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేటట్టుగా వాటర్ పోయకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువగా వాటర్ పోసుకుంటే మళ్ళీ పిండి జారుడవుతుంది, మెత్తగా అవుతుంది, మళ్ళీ మనం పిండిని కలుపుకోవాల్సి వస్తుంది.
కాబట్టి చూసుకుంటూ కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోండి. పిండి పూరి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఈ పిండి ఇప్పుడు మనకి పై లేయర్ అంతా కూడా గట్టి పడకుండా ఉండడం కోసం ఒక క్లాత్ని వాటర్లో తడుపుకొని ఆ క్లాత్ తోటి ఒక 10 నిమిషాల వరకు క్లోజ్ చేసి ఉంచాలి. 10 నిమిషాల తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టేసుకోండి. లేదు అని అంటే పూర్తిగా తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉండల్ని తయారు చేసుకుంటాం కాబట్టి ఉండలు తయారు చేసుకోవడానికి ముందు మరొక్కసారి పిండినంతా కూడా కలుపుకోండి. మీకు ఒకవేళ చేతికి ఏమన్నా అంటుతుంది అనుకుంటే కాస్తంత నూనెని చేతికి తీసేసుకొని మనం ఉండలుగా చేసేసుకోవచ్చు. ఉండల్ని చేసుకున్న తర్వాత కూడా మీరు క్లాత్ని వేసి పెట్టుకుంటే లేయర్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. పిండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి క్లాత్ని కప్పుకొని ఉంచుకోండి. అలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీలు చేసే పీటను తీసుకొని నేను చేస్తున్న విధంగా మనం ఇప్పుడు సమోసా కోసం చేసుకోవాలి. పొడవు ఎక్కువగా ఉండాలి, వెడల్పు తక్కువగా ఉండాలి. మనం మామూలుగా అయితే చపాతీకి అయితే రౌండ్ లేదు అంటే మరీ రౌండ్ కాకపోయినా రౌండ్ షేప్లోనే చేసుకుంటాం. బట్ ఇక్కడ పొడవుగా ఉండి ఇందాక నేను బ్రేక్ చేశాను కదా, అలా బ్రేక్ చేసేటట్టు ఉండాలి. అంటే హాఫ్ మూన్ లాగా ఉండాలి. అన్నీ కూడా అలా చేసి పక్కన పెట్టేసుకోండి. రౌండ్గా చేసుకొని వాటిని ఆఫ్ చేస్తే మనకి పెద్దవైపోతాయి. ఇలా పొడవుగా చేసేసుకొని సగానికి బ్రేక్ చేసుకుంటే మనకి సమోసా షేప్ అనేది ఈజీగా వస్తుంది. టాస్క్ అనేది సమోసా షేప్ చేయడంలోనే ఉంటుంది. మనకు కర్రీ కుదిరిపోతుంది, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ ఈ ఫోల్డింగ్స్ చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చాలామంది ఆ ఫోల్డింగ్స్ రాక భయపడి అసలు సమోసా జోలికి పోరు. కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే రాదేమో, కానీ మనకి బయట లాంటి షేప్ అయితే దాదాపుగా వచ్చేస్తుంది. మొత్తం ఇలా మనం చేసుకున్న ఎన్ని ఉండలు అయితే ఉన్నాయో అన్నిటిని కూడా అలా చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, మనకి మెయిన్గా కావాల్సింది కింద కోన్ షేపు. కింద కార్నర్కు కోన్గా ఉండి పైన ఇలా పాకెట్ లాగా వచ్చేస్తే చాలు. మరీ పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. కర్రీ కిందికి జారిపోకుండా ఉండేటట్టు ఉండి కింద క్లోజ్డ్గా ఉండి పైన మనకి ఆ కార్నర్ ఈ కార్నర్ కలిపి ప్రెస్ చేసేస్తే క్లోజ్డ్గా అయిపోతే చాలు. ఒకవేళ మీరు క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా విడిపోతుంది అని భయం ఏదైనా ఉంటే మైదా పిండిలో కాస్తంత వాటర్ కలిపి ఆ కార్నర్కి ఈ కార్నర్కి పూసేసి వాటిని కలిపేయండి. మీకు అసలు పోదు. ఇంకా నాకైతే ఒక 2-3 వరకు లాస్ట్ సమోసాలు అట్లా ఓపెన్ అయ్యాయి, కానీ ఫస్ట్లో నాకు ఆ ప్రాబ్లం రాలేదు. మనం ఎట్లయితే పల్లీలకి పొట్లాలు కడతారు కదా, ఆ షేప్ చూసుకోండి. ఈజీగానే చేసేసుకోవచ్చు. ఒక 2-3 సార్లు చేసేస్తే అవే వస్తాయి. ఫస్ట్ టైంకే పర్ఫెక్ట్గా రావాలి అంటే కష్టం. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఒకసారి మనకి దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలిస్తే తర్వాత మనమే చూసుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటి అంటే మనం అలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేస్తే ఒకవేళ అతుక్కోకపోతే ఆయిల్లో వేయంగానే ఓపెన్ అయిపోతాయి. అదొకటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అందుకే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ మైదా పిండిని అప్లై చేసేసుకోండి. లేదు అంటే వాటర్ అయినా సరే అంచులకి వాటర్ని పూసేసి వీటిని అటాచ్ చేయొచ్చు. అదిగో అలా అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్స్ట్రాగా లేయర్ అనిపిస్తే అలా ఫోల్డ్ చేసేసి అయినా పెట్టేయండి. ఇది పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలి అనేది ఏం లేదు. ఆ షేప్ వస్తే చాలు. ఇలా తయారు చేసుకొని పెట్టుకొని మనం బాండీలో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టుకొని ఉండాలి. ఆల్రెడీ చేసేటప్పుడే కాస్త ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో హీట్ అయినా చాలు. తర్వాత ఫస్ట్ వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి ఆయిల్. ఆ తర్వాత కొంచెం
లో నుంచి మీడియం మధ్యలోకి పెట్టేసుకోండి. ఒకటేసారి పెట్టేసుకుంటే పైనంత కలర్ వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ లోపల ఉన్నది ఉడికిందే కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ పైదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి టైం తీసుకుంటుంది. అదిగో నాకు ఒకటి అక్కడ ఓపెన్ అయ్యింది, నేనైతే దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే మంచి క్రిస్పీగా వస్తాయి. లేదు అని అంటే కాస్తంత మెత్తగా ఉంటుంది పై లేయర్, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. క్రిస్పీగా కావాలి అనుకుంటే గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోండి, లేదంటే కాస్తంత కలర్ తగ్గినప్పుడే తీసేసేయండి. అంతే, మీకు సమోసాలు ఇంట్లోనే ఈజీగా తయారైపోతాయి. బండ్ల దగ్గర సమోసాలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. సాసు పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోండి, మిరపకాయతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.